హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు శ్రీ పుష్ప వ్లాగ్స్. ఈరోజు నేను మీకు 9 ప్లీట్స్ పళ్ళు గురించి క్లియర్గా చూపిస్తాను. ఎలా పెట్టుకోవాలి, ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అని. ఇప్పుడు మనం కనిపిస్తున్న బార్డర్ని, ఫస్ట్ బార్డర్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసి పెట్టుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసేసి మిగతా పళ్ళు మొత్తాన్ని దగ్గరగా ఆ ఫోల్డ్ కనిపించేంత వరకు పెట్టేసుకోవాలి. మిగతా పళ్ళంతా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ. కంప్లీట్ ప్లీట్స్ చాలా చిన్నగా అనిపిస్తాయి. చిన్నగా అనిపించేంత వరకు ఇలా పెట్టుకొని ఐరన్ చేసేసుకోవాలి. వన్స్ ఐరన్ చేసుకున్న తర్వాత ఫోల్డ్స్ పడతాయి. ఆ ఫోల్డ్స్ని ఎగ్జాక్ట్లీ అదే మాదిరి ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు 9 ప్లీట్స్ కంప్లీట్గా ఎలా వచ్చాయి అనేది కనిపిస్తుంది ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రావడం వల్ల. నెక్స్ట్ ఇదే మాదిరి ఇంకో వీడియోని అప్లోడ్ చేయబోతున్నాను. ఆ వీడియోలో 9 ప్లీట్స్ చెస్ట్ ప్లీట్స్ని ఎలా కవర్ చేసుకోవాలి, కొంచెం హార్డ్గా కనిపిస్తుందేమో, ఎలా పెట్టుకోవాలి అనే దాని గురించి చెప్తాను. ఇప్పుడైతే ఈ వీడియోలో ఇది 9 ప్లీట్స్ కంప్లీట్గా వచ్చిన తర్వాత ఫోల్డింగ్స్ ప్రకారం ఫోల్డ్ చేసుకుంటూ వస్తే గనక ఇలా వస్తుంది. దీన్ని ఇలా రివర్స్లో పెట్టేసి ఐరన్ చేసేయాలి. వన్స్ ఐరన్ చేస్తే ప్లీట్స్ చాలా చక్కగా నీట్గా అలాగే ఉండిపోతాయి. స్టీమ్ ఐరన్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే కనుక 9 ప్లీట్స్ ఎంత చక్కగా కనిపిస్తాయో చూడండి. మీకు ఎలా అనిపిస్తుంది? నచ్చిందా? నచ్చినట్టయితే